ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదన్నారు షర్మిల. కిరణ్, చంద్రబాబులకు ప్రజల మీద ఆసక్తి లేదన్నారు. ఇప్పటి ప్రభుత్వం వైఎస్సార్ పథకాలకు తూట్లు పొడుస్తుందన్నారు. ఛార్జీలు, సర్ఛార్జీల పేరుతో మూడింతలు కరెంటు బిల్లులు వేస్తున్నారని తెలిపారు. 32,000 కోట్ల రూపాయలను కరెంటు బిల్లుల రూపంలో జనం నెత్తిన వేయడానికి ప్రభుత్వం సిద్దమైందన్నారు. గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో షర్మిల రచ్చబండ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ మండిపడ్డారు షర్మిల. మహిళలు, పేదలపై భారం పడకూడదని వైఎస్సార్ ఛార్జీలు పెంచలేదన్నారు. కానీ ఇప్పటి ప్రభుత్వానికి రాజన్నకు ఉన్న మంచి మనసు లేదన్నారు. రచ్చబండలో పాల్గొన్న కొంతమంది విద్యార్థినులు బీసీలకు స్కాలర్షిప్లు రావడం లేదని చెప్పారు. దీనికి స్పందించిన షర్మిల బీసీలకే కాదు ఎవరికీ రావడం లేదని చెప్పారు. రచ్చబండలో పాల్గొన్న కొంతమంది మహిళలు తమకు ఇళ్లు లేవని చెప్పారు. రైల్వే స్థలాల్లో ఉంటున్నట్లు తెలిపారు. రాజన్న రాజ్యంలో ప్రయారిటీ బేస్ మీద ఇల్లు కట్టిస్తామన్నారు షర్మిల. రైల్వే స్థలాల విషయం కేంద్రానికి సంబంధించిందైనా సమస్య పరిష్కారానికి పోరాడుదామన్నారు. ఉన్న కార్డులు తీసేస్తున్నారని ఓ మహిళా విద్యార్థిని రచ్చబండలో ఆవేదన చెందారు. కొత్త కార్డులు తీసుకోవడానికి లంచం ఇవ్వాల్సి వస్తుందన్నారు. ఆధార్ కార్డుల ఫామ్లను బ్లాక్ లో 100 రూపాయలకు కొనుక్కోవలసి వస్తుందన్నారు. రచ్చబండలో సమస్యలు ఉన్న షర్మిల ప్రభుత్వం అధ్వానంగా పనిచేస్తోందన్నారు. కిరణ్, చంద్రబాబు ప్రభుత్వానికి తేడా లేదన్నారు. ప్రజల గురించి ఆలోచించింది ఒక్క రాజశేఖర్ రెడ్డినని చెప్పారు. రాజన్న రాజ్యంలో పింఛన్లు అందుతాయన్నారు. గ్రామాలు, కుటుంబాలు బాగుపడాలంటే రాజన్న రాజ్యం రావాల్సిన అవసరం ఉందని, అది జగనన్న వల్లనే సాధ్యమని షర్మిల చెప్పారు.